ఒక సాలు తీసేటటువంటి అవకాశం ఆ భగవంతుడు ఇచ్చిండు. తెలంగాణలో ఇన్ని రోజులు ఏదైతే జరగలేదో అది చేసేటటువంటి అవకాశం ఆ భగవంతుడు మనకిచ్చిండు. ఆనాడు గౌతమ బుద్ధుడిని ఆదర్శంగా తీసుకొని ఆ తర్వాత సాహు మహారాజ్ మొట్టమొదటిసారి భారతదేశంలో అణగారిన వర్గాలకు రాచరికపు వ్యవస్థలో కూడా రిజర్వేషన్లు ఇచ్చినటువంటి గొప్ప మనిషి. ఆయన వారసులం మనం. మరి మనం ఎంత గొప్పగా ఆలోచించాలి, మనం ఎంత గొప్పగా మన సమాజాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఆ సాహు మహారాజ్ నుంచి మరి పూలే గారు, ఆ తర్వాత అంబేద్కర్ గారు, ఆ తర్వాత ఒకరెనుక ఒకరు ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్టు ఆనాడు బుద్ధుడు వెలిగించిన జ్యోతి ఒకరి నుంచి ఒకరికి వెలుగుతూ వచ్చి ఇవాళ సమాజంలో ఈ ప్రజాస్వామ్యాన్ని సాధించుకునేటటువంటి పరిస్థితి మనకు వచ్చింది. మరి ఇటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ శక్తిగా వచ్చిన మనం ఆలోచన చేసుకోవాలి. భారతదేశ చరిత్ర అది, మరి తెలంగాణ చరిత్ర ఏంది, ఏం జరిగింది తెలంగాణలో? తెలంగాణ వీరులు పౌరుషవంతమైనటువంటి మనుషులం కాబట్టి ఆనాడు జమీందారీ వ్యవస్థ వస్తే, ఆర్థిక అణచివేత వస్తే దున్నేవాడిదే భూమి అనే నినాదంతో భూస్వాములందరినీ కూడా గడీల నుంచి తరిమి కొట్టినాం. జరిగిందేంది? దాని పర్యవసానంగా ఆర్థికంగా ఉన్నటువంటి అసమానతలు తొలగించే ఒక అడుగు పడ్డది. కానీ సామాజికంగా సాంఘికంగా రావాల్సిన విప్లవాలు, కులాలపై జరగాల్సినటువంటి పోరాటాలు, కుల వివక్ష మీద జరగాల్సిన పోరాటాలు జరగాల్సిన స్థాయిలో జరగలేదు. ఆ విషయం మనందరం ఒప్పుకోవాలి. అందుకే ఇవాళ తెలంగాణలో ఇంకా కూడా కుల వివక్ష కొనసాగుతుంది, ఇంకా కూడా సామాజిక అన్యాయం జరుగుతుంది. సామాజిక అన్యాయం తెలంగాణలో జరుగుతుంది కాబట్టే ఇవాళ సామాజిక న్యాయం తెలంగాణలో రావాలని దానికి సంకల్పం తీసుకోవడానికే ఇవాళ ఇంత పెద్ద సంఖ్యలో మనందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి నేను ఒక అగ్రవర్ణాల్లో పుట్టిన బిడ్డని. ఈ మీటింగ్ కాగానే చాలా మంది పల్లికి ఇచ్చుకుంటూ అడుగుతారు, ఈమెకేం సంబంధం సామాజిక న్యాయంతోనని. వారికి చెప్తున్నా, చెవులు తెలుసుకొని వినాలి. నేను ఒక అగ్రవర్ణాల్లో పుట్టిన బిడ్డని, గర్వంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే నా పుట్టుక నా చేతిలో లేదు. ఎవరి పుట్టుక మీద వాళ్ళ గర్వం ఉండాల్సిందే. కానీ 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 ఎట్లా జీవించాలో, ఎట్లా పనిచేయాలో, ఎవరి కోసం పనిచేయాలో, ఏ విధానంతో పనిచేయాలో అది నా చేతిలో ఉంది, అది నా చేతిలోనే ఉంది. అందుకే ఇవాళ తెలంగాణలో ఉన్న అన్ని అణగారిన వర్గాలతోని, అణచివేయబడ్డ కులాలతోని, ఇప్పటికీ కనీసం ఒక వార్డు మెంబర్ కానటువంటి కులాలతోని, గ్రామ పంచాయతీ ముఖం తెలవని కులాలతోని, అసెంబ్లీ ఎట్లుంటుందో అర్థం కానటువంటి కులాలతోని, వారితోని కలిసి పనిచేసి, వారితోని భుజం తట్టి ఉద్యమం చేసి వారికి సాధికారత తెచ్చేంత వరకు కూడా నా జీవితం అంకితం చేస్తున్నానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నేను ఏ మాట కూడా ఉట్టిగా చెప్పను. నా ఆత్మ ఒప్పుకుంది, నా మనసు ఒప్పుకుంది, నేను ఏ పని కూడా చేయను. దానివల్ల ఎంత పెద్ద లాభం వచ్చినా నేను ఆ పని చేయను. అట్లా చేసేది ఉంటే నేను ఎక్కడుండేదాన్నో మీకు తెలుసు. కానీ అవన్నీ వదులుకొని ఇవాళ ఒంటరిగా నేను బయలుదేరిన మీ అందరి సహకారంతో ఖచ్చితంగా ఈ తెలంగాణలో మంచి మార్పు తీసుకొని రాగలుగుతామనే కాన్ఫిడెన్స్తో ఇవాళ నేను మీ ముందుకు వచ్చి ఇవాళ ఒక్క మాట మనం ఆలోచన చేసుకోవాలి. చాలామంది మా అగ్రవర్ణ మిత్రులకు నేను హృదయపూర్వకంగా చేతులు జోడించి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఏంటిది సామాజిక న్యాయం? ఏంది సామాజిక న్యాయం అంటే ఏంటిది? వెంటనే సామాజిక న్యాయం అనగానే అగ్రవర్ణాలకు వ్యతిరేకం అనుకుంటారు. కాదు. సామాజిక న్యాయం అంటే ఏంటిది? ఒక దగ్గర ఒక 100 రొట్టెలుంటే, ఆకలితో ఉన్నటువంటి 100 మనుషులుంటే, 100 రొట్టెలుండి ఆకలితోనున్న 100 మనుషులుంటే మానవత్వం ఏంటిది? మనిషి ఒక రొట్టె ఇవ్వాలి, అందరు ఆకలి తీర్చాలి.
ధర్మం ఏంటిది? మనిషి ఒక్క రొట్టె ఇయ్యాలి, అందరు ఆకలి తీర్చాలి. న్యాయం ఏంటిది? మనిషి ఒక్క రొట్టె ఇయ్యాలి, అందరు ఆకలి తీర్చాలి. చట్టం ఏం చెప్తుంది? వనరులు సమానంగా పంచుకోవాలి, మనిషి ఒక్క రొట్టె ఇయ్యాలి, అందరు ఆకలి తీర్చాలి. కానీ ఏం జరుగుతోంది వాళ్ళ భారతదేశంలో? 100 రొట్టెలు ఉన్నాయి, ఆకలితో నుండే 100 మనుషులు ఉన్నారు. కానీ బలవంతులైనటువంటి 10 మంది మనుషులు 90 రొట్టెలు తింటున్నారు. ఇవాళ బలహీనమైనటువంటి 90 మంది మనుషులు 10 రొట్టెలు పంచుకొని తినే దుస్థితిలో ఉన్నారు ఈరోజు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఒక్కసారి అగ్రవర్ణాల్లో ఉండేటటువంటి మా మిత్రులందరూ కూడా ఆలోచన చేయాలని వినమ్రంగా చేతులు జోడించి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో న్యాయము, చట్టము, ధర్మము కలగలిసే అంశాలు రావు. కొన్ని సందర్భాల్లోనే చరిత్రలో అటువంటి అంశాలు వస్తాయి. సామాజిక న్యాయం అనేది అటువంటి అంశం. భారత రాజ్యాంగం చెప్తుంది సామాజిక న్యాయం కావాలని, న్యాయం చెప్తుంది సామాజిక న్యాయం కావాలని. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ధర్మం చెప్తుంది సామాజిక న్యాయం కావాలని. అందుకే మా అగ్రవర్ణాల్లో ఉండే మిత్రులకు నేను చెప్తా ఉన్నాను, ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ భారతదేశంలో ఎప్పుడు పరివర్తన వచ్చినా ప్రజాస్వామ్యవాదులైనటువంటి అగ్రవర్ణ మిత్రులు కలిసి వచ్చి ముందు ఉండి ఆ పరివర్తన తీసుకొచ్చినారు. మనం గౌతమ బుద్ధుడి కన్నా గొప్ప వాళ్ళం కాదు కదా. ఆ గౌతమ బుద్ధుడు ఒక క్షత్రియ పుత్రుడే అయినా రాజ్యం ఇడిచి వచ్చి ప్రజాస్వామ్యం కోసం కొట్లాడిండు. ఆయన స్ఫూర్తిగా ఇవాళ అగ్రవర్ణాలు కలిసి వచ్చి తెలంగాణలో సామాజిక న్యాయం కోసం కొట్లాడాలి. ఆయన తర్వాత వచ్చిన సాహు మహారాజ్ మరాఠా శూద్ర అగ్రవర్ణ కులానికి సంబంధించిన వాడే. కానీ రిజర్వేషన్లు ఇచ్చిండు, రాజు అయ్యుండి రిజర్వేషన్లు ఇచ్చిండు. ఆ స్ఫూర్తితో ఇవాళ అగ్రవర్ణ మిత్రులందరూ కూడా తెలంగాణలో సామాజిక న్యాయం కావాలని ముందు వరుసలో ఉండి కొట్లాడాలి. ఆ తర్వాత మండల్ కమిషన్ రిపోర్ట్ వస్తే కాంగ్రెస్ పార్టీ 20 ఏండ్లు బీర్వాలేసి భద్రంగా తాళమేస్తే మరొక క్షత్రియ పుత్రుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వచ్చి విప్లవాత్మకంగా ఆ మండల్ కమిషన్ రిపోర్ట్ని అమలు చేసిండు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ అగ్రవర్ణ మిత్రులందరూ తెలంగాణలో సామాజిక న్యాయం కోసం కదలి రావాలి, టీఆర్ఎస్తోని కలిసి రావాలి. అదేవిధంగా పక్కనే ఉన్న తమిళనాడులో తన రాజకీయ చతురతను ప్రదర్శించి బీసీలకు ఉండే రిజర్వేషన్ని శాశ్వతంగా వారిని కాపాడడం కోసం 9th షెడ్యూల్లో పెట్టించినటువంటి విప్లవ వనిత జయలలిత, ఆమె అగ్రవర్ణ బ్రాహ్మణ స్త్రీ, ఆమెను ఆదర్శంగా తీసుకొని ఇవాళ అగ్రవర్ణ మహిళలందరూ కూడా కదలి రావాలి, ఈ ఉద్యమంలో కలిసి రావాలి, తెలంగాణలో సామాజిక న్యాయం సాధించి తీరాలి. మనందరికీ తెలుసు, ఒకప్పుడు అజ్మల్ కసబ్ అనేటోడు యుద్ధం చేసి మన మీద పార్లమెంట్ మీద దాడి చేసినప్పుడు దేశంలో అందరూ మాట్లాడిరు ఉరిదీయాలే అని. కానీ రాజ్యాంగం ఒప్పుకోలే, న్యాయం ఒప్పుకోలే, సరైన దారిలో పోవాలని చెప్పింది. చాలా చిన్న చిన్న సంఘటనలు చూస్తుంటాం మనం. చిన్న చిన్న పిల్లల్ని, 2 సంవత్సరాల పిల్లల్ని అత్యాచారాలు చేసిన వాళ్ళని, ముఖ్యంగా మా ఆడబిడ్డలైతే ఈ దుర్మార్గుని కాల్చి చంపాలి అని అంటారు. కానీ చట్టం ఒప్పుకోదు. ధర్మం ఒక్కొక్కసారి ఒప్పుకోవచ్చు, కానీ చట్టం ఒప్పుకోదు. కానీ నేను ఇవాళ రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా, ఈ సామాజిక న్యాయ పోరాటం ఇది ధర్మ పోరాటం. ఇక్కడ న్యాయము, చట్టము, ధర్మము అన్నీ కూడా అణగారిన వర్గాల వైపు ఉన్నాయి. ఈ ధర్మ పోరాటంలో కలిసి రావాలని మా మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా. చాలామంది అగ్రవర్ణాలు, ఎంతోమంది బీసీ బిడ్డలు, ఎంతోమంది ఎస్సీ బిడ్డలు విదేశాలకు పోతా ఉన్నాం. అమెరికాకు పోతున్నాం, ఇంగ్లాండ్ పోతున్నాం, ఆస్ట్రేలియాకు పోతున్నాం. అక్కడ ఇగో ఈయన నల్లగున్నాడు, ఈయన భారతదేశం వాళ్ళు, వీళ్ళ స్కిన్ బ్రౌన్గా ఉందని మన మీద వివక్ష చూపిస్తే బాధపడుతున్నాం. అది రేసిజం అంటున్నాం.